హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఫ్రమ్ సీజన్ 3లోని రెండో ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండేది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్లోనే జెడ్ని ఆ తర్వాత విక్టర్ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే రాత్రి పశువులు మొత్తం తీసుకెళ్లి దాచిపెట్టేసి కూర్చున్నారు కదా. సో ఉదయం అయిన వెంటనే హీరో కోసం అని చెప్పేసి పశువుల పాకలోకి వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ అతి దారుణంగా చనిపోయి ఉంటుంది. అది చూసిన తర్వాత పాపం జడ్డుకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అసలు ఎవరు నీకు హ్యాండ్ కప్ చేసింది, ఏం జరిగిందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే తన కళ్ళ ముందు ఆ పెద్దవాడు చనిపోయేసరికి గుండె నిండా బాధ ఉంటుంది అనమాట. అందుకని తానేంటంటే ఏ సమాధానం చెప్పలేకపోతాడు. అదే సమయంలో హీరో చేతికున్న సంఖ్యలు జడ్డు విడిపిస్తాడు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పెద్దవాడిని పట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తన కళ్ళ ముందు ఆ పెద్దవాడు చనిపోతున్నా కూడా హీరో కాపాడలేకపోయాడు కదా, అందుకని ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ను చూపిస్తారు. మనోడు ఏంటంటే రాత్రి గుడిసెలో దాక్కున్నాడు కదా, ఉదయాన్నే బయటకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత చూస్తే పక్కనే ఒక నది ఉంటుంది. అంతేకాకుండా ఆ నది పక్కన చాలా కూరగాయలు పండి ఉంటాయి అనమాట. దాంతో మనోడు కెన్నీని పిలుస్తాడు, అంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ని పిలుస్తాడు. తాను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే అక్కడ చాలా కూరగాయలు ఉంటాయి. సో ఈ కూరగాయలు మొత్తాన్ని విలేజ్ కి షిఫ్ట్ చేస్తే ఇక వాళ్ళందరికీ తినడానికి తిండి సమస్య అయితే అస్సలు ఉండదు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా ఏంటంటే విక్టర్ వాళ్ళ నాన్న ఇంట్లో నిద్రలేగుస్తుంది అనమాట. బేసికల్ గా తాను ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత అలాగే నిద్రపోతుంది. ఆయన కూడా గన్ను పట్టుకొని కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత జెసికాకి భయం వేస్తుంది, ఈడేంటర్ బాబు డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అసలు నా కొడుకు లంచ్ బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా కొడుకు కనిపించకుండా పోయినప్పుడు ఈ లంచ్ బాక్స్ తోనే వాడు కనిపించకుండా పోయాడు, కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో పాపం జెసికా కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి, మేము ట్రిప్ కోసం అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఊరు వెళ్తున్నప్పుడు అనుకోకుండా రోడ్డుకి అడ్డంగా ఒక చెట్టు పడిందండి. దాని నుంచి తప్పించుకొని వేరే రూట్ లో వెళ్దామని చెప్పేసి వేరే రూట్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా మేమందరం ఒక ఊర్లో లాక్ అయిపోయాము, అక్కడ నుంచి బయటపడలేకపోయాం అని చెప్పేసి అంటంతో ఈయన కోపం వచ్చేసి, నేనేం అడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఈ లంచ్ బాక్స్ ఎలా వచ్చిందో చెప్పు అంటే నీ సంగతి చెప్తావేంటని చెప్పేసి అంటంతో జెసికా ఏముంటుందంటే, సార్ అదేనండి చెప్తున్నాను, ఆ ఊర్లో మీ అబ్బాయి నాకు కనిపించాడు, అంతేకాకుండా ఈ లంచ్ బాక్స్ నాకు ఇచ్చాడు, ఆ ఊరు నుంచి బయటపడటానికి నాకు హెల్ప్ చేశాడు, మీ అబ్బాయి నాకు దగ్గరుండి అన్ని చేశాడని చెప్పేసి అంటంతో ఈ విక్టర్ వాళ్ళ నాన్నకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏదేదో చెప్తున్నావు, ఊరు అంటున్నావు, బయటికి రాలేరు అంటున్నావు, నువ్వేమో బయటకు వచ్చావు, ఇదంతా కాదు కానీ నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి నీ సంగతి చూస్తారని చెప్పేసి అంటంతో జెసికా ఏముంటుందంటే, సార్ నాకు పోలీసులు అంటే భయం లేదండి, ఇప్పుడు నేను చెప్పిందంతా మీరే నమ్మలేదు, ఇంకా పోలీసులు మాత్రం ఏం నమ్ముతారు, నాకు పిచ్చి అనుకుంటారు, అందులో నేను చెప్పేది అస్సలు వినరు, దానివల్ల నేను నా కుటుంబాన్ని కోల్పోతాను, అంతేకాకుండా మీ అబ్బాయిని కూడా మీరు కోల్పోతారు, అక్కడ మీ అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి అంటంతో అప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు ఇంకో 20 minutes లో 30 minutes లో వస్తారు, కాబట్టి వాళ్ళు వచ్చే లోపు నువ్వు నన్ను కన్విన్స్ చెయ్యి, ఆ తర్వాత ఆలోచిస్తా అని చెప్పేసి అంటంతో జెసికా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత జడ్డుని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే పాపం కెన్నీ వాళ్ళ అమ్మగారి శవాన్ని అలా ట్రాలీలో వేసుకొని తీసుకొస్తూ ఉంటారు. ఆవిడ తీసుకొస్తుంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆవిడ శవాన్ని ఒక ఓల్డ్ చర్చ్ ఉంటుంది అనమాట, ఆ చర్చ్ లోపల తీసుకెళ్తారు. అంతేకాకుండా జడ్డుకి ఒక డౌట్ వచ్చేసి హీరో అడుగుతాడు అనమాట, చూడు నాకు విషయం అర్థం కావట్లేదు, పశువుల పాకలో నువ్వు ఈ పెద్ద ఆవిడ ఉన్నారు, కాకపోతే నిన్ను వదిలేసి ఈవిని మాత్రం చంపడానికి కారణం ఏంటని చెప్పేసి అంటంతో ఏమో నాకే అర్థం కావలేదు, అందులోను ఈ ఊర్లో నేనే పోలీస్ ఆఫీసర్ కదా, ప్రతిరోజు ఆ దయ్యాలకి సవాల్ విసురుతూ ఉంటాను, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి, అందుకనే వాళ్ళు నాకు హ్యాండ్ కప్ చేసి నా కళ్ళ ముందు ఈ పెద్ద ఆవిడ్ని అతి దారుణంగా చంపేశారు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత జడ్ ఏమంటాడంటే, మరి పెద్దవిడ శవాన్ని ఎక్కడ పూడ్చిపెడతాం అని చెప్పేసి అంటే, ఈవిడ భర్తని ఎక్కడైతే పూడ్చిపెట్టామో దాని పక్కనే పూడ్చిపెడదాము, పాపం ఇద్దరు భార్య భర్తలు ఇక్కడికి వచ్చి చనిపోయారని చెప్పేసి హీరో బాధపడతాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఆ కాలనీ హౌస్ లీడర్ పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వస్తుంది. ఏమైంది అని చెప్పేసి అడిగితే, ఇంకేముందా పెద్దవిడ చనిపోయిందని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా షాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఈతను కూడా ఆ పెద్దవిడ చనిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి విక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హడావుడిగా బ్యాగ్ చదువుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఆ పెద్దవాడు చనిపోయింది కదా ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటంతో, ఏం వెళ్తాం మనం, ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి, నేను చెప్తూనే ఉన్నాను ఈ ఊరు పెద్ద డేంజర్ అని చెప్పేసి, ఎవరికి ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి కోపంగా విక్టర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు జెసికాని చూపిస్తారు. తానేం చేస్తుందంటే, జెసికా వాళ్ళ అమ్మ కేసు పెట్టింది కదా, నా కూతురు అల్లుడు మనోడు మనోరాలు కనిపించట్లేదని చెప్పేసి దానికి సంబంధించిన ఆర్టికల్ ని కంప్యూటర్ లో చూపిస్తుంది అనమాట. చూడండి, మేము కనిపించకుండా పోయామండి, ఆ ఊర్లోకి
వెళ్ళిన తర్వాత లాక్ అయిపోయాము. ఆ తర్వాతే మీ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు. అందులోనూ నాకు ఆ ఊర్లో చిన్నపిల్లల ఆత్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటని చూస్తే నా ఒక్కదానికే కనిపిస్తున్నాయి. అందులోనూ అక్కడ ఒక లైట్ హౌస్ ఉందండి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారని చెప్పేసి మీ అబ్బాయితో చెప్తే మీ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడు. ఒక చెట్టు త్వరలోకి వెళ్తే లైట్ హౌస్ దగ్గరకు వచ్చానండి, అక్కడి నుంచి ఒక చిన్న పిల్లడు నన్ను నెట్టేశాడని చెప్పేసి అంటంతో ఆయన కూడా అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఆయనకి ఏంటంటే లైట్ హౌస్ అనే పేరు విన్న వెంటనే ఏదో గుర్తొస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇతను ఫోన్ చేసిన పోలీసులు బయట బెల్లు కొడుతూ ఉంటారు. దాంతో జెసికా బతిలాడుతూ ఉంటుంది అనమాట. సార్ నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం అండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆయన కూడా లైట్ హౌస్ అని చెప్పేసి అనేసరికి నమ్ముతాడు. ఆ తర్వాత పోలీస్ దగ్గరికి వెళ్ళి సారీ అండి, ఎవరో వచ్చారని చెప్పేసి భయం వేసి కాల్ చేశాను, కాకపోతే వచ్చింది కుక్కండి అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బేసికల్ గా ఆయన లైట్ హౌస్ అని చెప్పేసి అంటంతో ఎందుకు ఆగాడంటే తన భార్య కూడా లైట్ హౌస్ అని చెప్పేసి తనకి చాలా విషయాలు చెప్పేదన్నమాట. ఆ మాట విన్న తర్వాత జెసికా మీద ఈ పెద్ద ఆయనకి నమ్మకం కలుగుతుంది. ఇంకేముంది, పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత గన్ను పక్కన పడేస్తాడు. ఆ తర్వాత సరేనమ్మా నువ్వు నిద్రలేసి చాలాసేపు అవుతుంది కదా, నువ్వు తినడానికి రెడీ చేస్తాను, వెళ్ళి కూర్చో అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో దగ్గరికి కాలనీ హౌస్ లీడర్ వచ్చింది కదా, ఆవిడ అడుగుతుంది అనమాట ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందని చెప్పేసి. దాంతో హీరో కూడా రాత్రి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా పశువులు మొత్తం బయటకు వచ్చేసాయి, ఆ దెయ్యాలు పశువులను వదిలేసాయి, వాటన్నిటిని కాపాడే ప్రాసెస్ లో నేను ఆ పెద్దవాడే పశువుల పాకలోకి వెళ్ళాము, కాకపోతే ఆ దెయ్యాలు మమ్మల్ని ప్లాన్ చేసి మరి లోపల లాక్ చేశాయి, నాకు హ్యాండ్ కాప్ చేసి ఆవిడని నా కళ్ళ ముందే చంపేశాయని చెప్పేసి అంటంతో ఈ కాలనీ హౌస్ లీడర్ కోపం వస్తుంది అనమాట. ఇప్పుడు పశువులు రోడ్డు మీద పోతే ఏమైంది, పోతే పోని అని చెప్పేసి వదిలేయచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళారు, ఆవిడ చనిపోయింది కదా అని చెప్పేసి బాధపడుతుంటే హీరో ఏమంటాడంటే ఆ పశువుల్ని కాపాడకపోతే ఆకలికి అందరం చచ్చిపోతాము, అందుకని వెళ్ళామని చెప్పేసి అంటంతో కాలనీ హౌస్ లీడర్ కూడా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తిండి లేకపోతే అందరూ ఒకరినొకరితో గొడవ పడి చచ్చిపోతారు, తిండిని కాపాడుకోవడం కోసం వెళ్ళినా కూడా చనిపోతున్నారని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమా ఏంటంటే బాత్రూమ్ లో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. బయట హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే నన్ను రమ్మంటావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఆమె పర్లేదులే అని చెప్పేసి అంటుంది. తనకి వామిటింగ్ తో పాటు నోట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది, అందులోనూ ఒక పన్ను కూడా ఊడిపోయి వస్తుంది. దాంతో ఫాతిమాకి భయం వేసి క్రిస్టి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే క్రిస్టి ఉండదన్నమాట. ఆ పెద్దవాడు చనిపోయింది కదా, ఆవిడ్ని చూడటానికి వెళ్తుంది. దాంతో వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మేరీ ఏముంటుందంటే నాకు కూడా మెడికల్ ఫీల్డ్ లో కొంచెం అనుభవం ఉంది, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా ప్రాబ్లం చెప్తారు. మేరీ కూడా వైద్యం చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత క్రిస్టిని చూపిస్తారు. కాకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు హీరో చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు క్రిస్టి ఏముంటుందంటే చూడండి మీరే ఆవిడని చంపలేదు, కాకపోతే మీకేంటంటే ఆవిడ మీ కళ్ళ ముందు చనిపోయిందనే బాధ ఉంది, కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఊర్లో మీరు చాలా మందిని కాపాడారు, మీ ప్రాణాలు రిస్క్ లో పెట్టి మరి ఫారెస్ట్ లోకి వెళ్ళి ఆ మంత్రించిన రాయిని తీసుకొచ్చారు, మీ వల్ల ఇక్కడ చాలా మంది బతుకుతున్నారు, మీ ప్రమేయం లేకుండా పాపం ఆ పెద్దవాడు చనిపోయింది, దానికి మీరు బాధపడొద్దు అని చెప్పేసి క్రిస్టి ఏంటంటే హీరోకి ధైర్యం చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఫారెస్ట్ లోకి వెళ్ళిన జిమ్ ఆ తర్వాత చనిపోయిన పెద్దవాడు కొడుకు కెన్నీ ఫారెస్ట్ లోంచి ఊర్లోకి వచ్చేస్తారు. అది కూడా ఆ నది ఒడ్డున దొరికిన కూరగాయలన్నింటిని కోసేసుకొని బ్యాగుల్లో మోసుకుంటూ ఊరి వాళ్ళ కోసం తీసుకొస్తారు. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే డల్గా ఉంటారనమాట. దాంతో జిమ్ కి భయం వేస్తుంది. ఒకవేళ తన ఇద్దరి పిల్లలకి ఏమైనా అయింది అని చెప్పేసి అడిగితే వాళ్ళకేం కాలేదు అని చెప్పేసి అంటారు. దాంతో పక్కనే ఉన్న కెన్నీకి భయం వేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి ఏమైనా అయింది అని చెప్పేసి అమ్మ అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ పలకదు. దాంతో కెన్నీకి అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి. అందరూ తనకి సర్ది చెప్పాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాకపోతే తను డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వచ్చేసి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో క్రిస్టి వస్తుంది అనమాట. దెయ్యాలు చంపేసాయి మీ అమ్మగారిని అని చెప్పేసి అంటంతో కెన్నీ బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా క్రిస్టీకి ఒక మాట చెప్తాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే మా అమ్మకు తెలుసు అనుకుంటా, ఏ కష్టం వచ్చినా సరే నీతో నువ్వు ఉండాలి, నీతో అందరూ ఉండాలంటే కష్టం అని చెప్పేసి చెప్పింది, కాబట్టి నన్ను ధైర్యంగా ఉంచాలని చెప్పి మా అమ్మ నాకు ఆ మాట చెప్పింది, మా అమ్మకు తెలిసిపోయింది నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా దెయ్యాలు వచ్చి చంపేస్తాయి అని చెప్పేసి, అందుకని తను అలా చెప్పింది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి క్రిస్టిని అడుగుతాడు. ఏం కావాలి అని చెప్పేసి అంటంతో మా నాన్నగారిని దెయ్యాలు చంపేసినప్పుడు దారుణంగా చంపేశాయి, చూడటానికి భయంకరంగా ఉన్నాడు, కనుక మా అమ్మగారిని కూడా దెయ్యాలు అలాగే చంపేసి ఉంటాయి కదా, నువ్వు వెళ్ళి మా అమ్మ ఇంతకు ముందు ఎలాగైతే ఉందో అలా రెడీ చేస్తావా, ఎందుకంటే నేను మా అమ్మను అలా చూడలేను అని చెప్పేసి అంటంతో క్రిస్టి కూడా తప్పకుండా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో రెస్టారెంట్ లో ఉన్న రేడియో ఏంటంటే మోగుతూ ఉంటుంది అనమాట. కోపం వచ్చేసి కెన్నీ దాన్ని పగలగొట్టేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు మేరీని చూపిస్తారు. ఫాతిమాకి వైద్యం చేసి మొత్తం చెక్ చేసి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, టైం టు టైం నిద్రపోతూ చక్కగా కడుపు నిండా భోజనం చేస్తే హాస్పిటల్ కి రావాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి అంటంతో ఫాతిమా తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఎంతగానో ఆనందపడతారు. ఇదిలా ఉంటే మరోవైపు జిమ్ చూపిస్తారు. జిమ్ ఇంటికి వచ్చిన తర్వాత జిమ్ వాళ్ళ కూతురు జూలీ ఆశ్చర్య
వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి నాన్న వచ్చేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినందుకు తను ఎంతగానో బాధపడుతుంది. అంతేకాకుండా తను ఏమంటుందంటే అమ్మ చనిపోయింది నాన్న, ఇంకా తిరిగి రాదు, దయచేసి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే చిన్నప్పుడు తమ్ముడిని చంపేశావు, ఆ తర్వాత ఇప్పుడు మా ఇద్దరిని కూడా చంపేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి కోపంగా అమ్మాయి మాట్లాడి వెళ్ళిపోతుంది అనమాట. బేసికల్ గా ఈతన్ కంటే థామస్ అని చెప్పేసి ఒక కొడుకు ఉండేవాడు అనమాట. వాడేంటంటే జిమ్ నిర్లక్ష్యం వల్ల టేబుల్ మీద నుంచి కింద పడి చనిపోయాడు. అందుకని జూలీ ఏంటంటే కోపంగా మాట్లాడి ఇక మీద మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని ఆ తర్వాత విక్టర్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న చెప్తాడు, చూడమ్మా నా భార్య కూడా పిల్లలు నా కంటికి కనిపిస్తున్నారు, లైట్ హౌస్ లో పిల్లలు ఉన్నారు, వాళ్ళని కాపాడాలని చెప్పేసి కంటిన్యూస్ గా నాకు చెప్తూనే ఉండేది. నాకు కూడా భయం వేసి ఒక డిటెక్టివ్ చెప్పాను, కాకపోతే ఆయన కూడా చనిపోయాడు. ఏది ఏమైనా సరే నా భార్య మాత్రం నువ్వు ఏదైతే పిల్లలు లైట్ హౌస్ అని చెప్పి అన్నావో ఆవిడ కూడా అదే చెప్తూ ఉండేది, అందుకని నీ మీద నాకు నమ్మకం కలిగింది, ఇట్రా అని చెప్పేస్తానని విక్టర్ వాళ్ళ రూమ్ లో తీసుకెళ్తాడు. ఆ రూమ్ లో విక్టర్ ఆ తర్వాత విక్టర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు అనమాట. ఆ రూమ్ లో తను వేసిన డ్రాయింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు విక్టర్ వాళ్ళ నాన్న జెసికాతో ఏమంటాడంటే, నేను ఒక రోజు పనికి వెళ్ళానమ్మా, పనికి వెళ్ళిన తర్వాత సడన్ గా నా భార్య నా ఇద్దరు పిల్లలు కనిపించుండిపోయారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నా భార్యని నా ఇద్దరు పిల్లల్ని నేను ఏదో చేశాను అనుకున్నారు, కానీ నాకేం తెలియదమ్మా అని చెప్పేసి ఆయన తన బాధ మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. దాంతో జెసికా ఏమంటుందంటే, మీరు మీ ప్రాబ్లమ్స్ అన్ని నాతో ఎందుకు చెప్పుకుంటున్నారండి, ఏమైంది మీకు అని చెప్పేసి అంటంతో, లేదమ్మా ఇన్ని రోజులు నా కుటుంబం నాకు దూరం అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను, కాకపోతే సడన్ గా నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి నువ్వు అంటున్నావు, నువ్వు అలా అన్నప్పుడు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది, అందులో నువ్వు లైట్ హౌస్ అని చెప్పేసి అంటంతో నాకు ఒక నమ్మకం కలిగింది, ఏది ఏమైనా సరే నా కుటుంబ సభ్యులు ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి నాకు ఈ జీవితం మీద ఒక ఆశ పుట్టిందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నిజంగా బతికున్నాడా నా కొడుకు అని చెప్పేసి అంటంతో జెసికా కూడా నిజంగా సార్ నేను ఇక్కడికి రావడానికి కారణమే తనని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టిని చూపిస్తారు. క్రిస్టి ఏంటంటే చర్చికి వెళ్తుంది అనమాట ఆవిడ శవాన్ని రెడీ చేయడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కెన్నీ వాళ్ళ అమ్మగారి శవాన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయికే భయం వేస్తుంది, ఈవిని రెడీ చేయడం నా వల్ల కాదని చెప్పేసి అంటుంది. కాకపోతే పక్కనే ఉన్న జడ్డు ఏమంటాడంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. దాంతో క్రిస్టి కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫాతిమాని ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకుని చూపిస్తారు. వాళ్ళిద్దరు హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వస్తారనమాట. కరెక్ట్ గా అక్కడికి వచ్చిన తర్వాత హీరో తన కొడుకును పిలుస్తాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు కూడా సరే నువ్వు వెళ్ళని చెప్పేసి ఫాతిమాను పంపించేసి తాను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. కాకపోతే ఫాతిమా ఏంటంటే ఆ ఇంటి బయట కుళ్ళిపోయిన కూరగాయలు బయట పెడతారనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు వాటిని చూస్తుంది. మరి ఈ అమ్మాయి ఏమనుకుంటుందేమో తెలియదు గానీ ఆ కుళ్ళిపోయిన కూరగాయలు తింటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టి ఆ తర్వాత జడ్డు వాళ్ళిద్దరు కలిసి కెన్నీ వాళ్ళ అమ్మ డెడ్ బాడీని రెడీ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి సారా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆవిడతో నేను రెస్టారెంట్ లో చాలా రోజులు పనిచేశాను, ఆవిడకి డ్రెస్ అంటే చాలా ఇష్టం, నాకు ఇచ్చేసింది, కాబట్టి ఈ డ్రెస్ ఆవిడకి ఏంటని చెప్పేసి అంటంతో క్రిస్టి కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతుంటే అసలు ఆ టాపిక్ కి రిప్లై ఇవ్వడనమాట. అంతేకాకుండా హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఆ దెయ్యాలు మా అమ్మని మా నాన్న చంపేశాయి, కాబట్టి మీరు చెప్పిన ఆ గుహలో దెయ్యాలు ఉంటాయి కాబట్టి ఈ పెట్రోల్ తీసుకెళ్లి వాటన్నిటిని తగలబెట్టేస్తా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను చెప్తే నువ్వు వినే స్టేజ్ లో లేవు కాబట్టి నేను కూడా నీతో పాటు వస్తాను, మన ఇద్దరం కలిసి ఆ దెయ్యాలను చంపేద్దామని చెప్పేసి పెట్రోల్ తీసుకొని ఆ గుహ దగ్గరికి వెళ్తారు. బేసికల్ గా వీళ్ళు ఏ గుహ దగ్గరికి వచ్చారంటే, ఇంతకు ముందు జెసికా ఆ తర్వాత విక్టర్ వెళ్ళారు కదా ఆ గుహ దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత కెన్నీ అడుగుతాడు హీరోని, నిజంగా దెయ్యాలు ఉన్నాయని చెప్పంటే జెసికా చెప్పింది, విక్టర్ కూడా చెప్పాడు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే వెళ్దాం అని చెప్పేసి ప్రిపేర్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కెన్నీకి ఒక విషయం చెప్తాడు. చూడు మీ అమ్మ చనిపోయేటప్పుడు ఏదో లాంగ్వేజ్ లో ఏదో చెప్పింది నాకు, అదే చెప్తూ ఉంది, నాకు దానికి అర్థం తెలియదు గానీ ఏంటి దాని అర్థం అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏదైతే అన్నదో దాన్ని చెప్తాడనమాట. దాంతో కెన్నీ ఏడుస్తూ ఉంటాడు. దానికి అర్థం ఏంటంటే ఇక మీదట నా కొడుకు బాధ్యత నీదే, నా కొడుకుని చూసుకోవాలి నువ్వు అని చెప్పేసి అంటూ ఉందంట ఆవిడ. అది విన్న తర్వాత హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మగారి శవం దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత కెన్నీ కూడా వాళ్ళ అమ్మగారిని చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో సారా దగ్గరికి జూలీ ఆ తర్వాత ఈతన్ వస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని కాపాడింది సారానే కదా, అందుకని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తారు. ఇదిలో ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా అని విక్టర్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన ఇంటి బేస్మెంట్ లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే విక్టర్ వాళ్ళ అమ్మగారు ఏంటంటే తనకి పిల్లలు పుట్టక ముందే అక్కడ ఉన్న డ్రాయింగ్స్ అన్ని వేసిందనమాట. ఆ డ్రాయింగ్స్ ఏదో కాదు, ఆ ఊర్లో ఏదైతే జెసికా చూసిందో అక్కడున్న ప్రతిదీ ఈవిడ ఇక్కడే ఉండి డ్రాయింగ్ వేసింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చిక్కుకుపోతారు, బయటికి రారు అని చెప్పేసి
చెప్పేసి తన భర్తకి ఎప్పుడు చెప్తూ ఉండేదంట. అంతేకాకుండా ఎప్పుడూ తనకు కనిపించే ఆ చిన్న పిల్లల బొమ్మలు కూడా ఆవిడ డ్రాయింగ్ చేస్తుంది. అందుకని అవన్నీ చూసిన తర్వాత జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా విక్టర్ వాళ్ళ నాన్న ఇంకొక విషయం చెప్తాడు. అదేంటంటే ఆ పిల్లలు ఎవరెవరికైతే కనిపిస్తూ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తూ ఉంటారంట. అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ ఊరిలోంచి జనాలను బయటికి పంపించడానికి, అంతేకాకుండా ఆ లైట్ హౌస్ లో ఉన్న చిన్న పిల్లల్ని కాపాడే శక్తులు వాళ్ళకు ఉంటాయంట. ఇంతకు ముందు నా భార్యకి కనిపించింది, నా భార్య కంటే ముందు చాలా మంది కనిపించిందంట, గానీ వాళ్ళు ఆ పిల్లల్ని కాపాడలేకపోయారంట. నా భార్యకి కంటిన్యూస్ గా ఈ పిల్లడు కళ్ళకు వచ్చి చెప్పేవాడంటే ఇదంతా అని చెప్పేసి ఒక చిన్న పిల్లాడి ఫోటో చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. ఎవడైతే లైట్ హౌస్ నుంచి జెసికాని నెట్టేశాడు వాడే వీడనమాట. అందులోని విక్టర్ వాళ్ళ ఏమంటాడంటే వీళ్ళందరూ నీకు కనిపిస్తున్నారంటే వీళ్ళు నిన్ను సెలెక్ట్ చేసుకున్నట్లే, ఎందుకంటే వీళ్ళని నువ్వు కాపాడతావని చెప్పేసి వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఊర్లో ఉన్న ప్రజలందరినీ చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే కెన్నీ వాళ్ళ అమ్మగారి ఫ్యూనరల్ ముగించుకొని ఎటోలటు బయటకు వచ్చేస్తారనమాట. అలా వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కొడుకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. మరోవైపు జిమ్, ఆ తర్వాత జూలీ, ఈథన్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు జూలీ ఏమంటుందంటే డాడీ నేను తమ్ముడు బయటికి వెళ్ళొస్తామని చెప్పేసి వాళ్ళు వేరే చోటుకి వెళ్తారు. కరెక్ట్ గా అదే సమయంలో జిమ్ ఏంటంటే ఇంటికి వచ్చేసి వంటగదిలో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఇంట్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ జిమ్ షాక్ అయిపోతాడనమాట. ఇక్కడికి ఎవడరా ఫోన్ చేసిందని చెప్పేసి. అందులోనూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడేదని చెప్పేసి అంటాడు. అవతల నుంచి నేను డాడీ థామస్ ని మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటాడు. దాంతో జిమ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. థామస్ అంటే జిమ్ వల్ల మొదటి కొడుకు అనమాట. తను టేబుల్ మీద నుంచి కింద పడిపోయి చనిపోయాడు. చనిపోయిన వాడు ఎలా ఫోన్ చేశాడని చెప్పేసి తాను షాక్ అయిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఎపిసోడ్లు మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.